వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా పచ్చడి చేసుకుందామండి. ఈ టమాటా పచ్చడి రైస్లోకి టిఫిన్స్లోకి బాగుంటుంది. నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి పచ్చడి. స్టవ్ వెలిగించో ప్యాన్ పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఇదంతా దోరగా వేయించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. వేగినాయండి కొద్దిగాని. ఇప్పుడు ఇందులో నువ్వులు వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వేసానండి. ఇది కూడా అంతా బాగా వేయించుకోవాలి. వేగిపోయినాయండి. ఇది ప్లేట్లోకి తీసేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఎండుమిర్చి ఒక 50 గ్రాములు ఉంటాయండి. ఇవి 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. ఇవి బాగా వేయించుకోవాలి. వేగిపోయినాయండి. ప్లేట్లోకి తీసేస్తున్నాను. 1/2 కిలో తీసుకున్నాను టమాటాలు, తడి లేకుండా పెట్టాను. ఇటు సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఎండుమిర్చి వేపుకున్న ఆయిల్లో వేసేసుకుందామండి. హాఫ్ టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకునండి. టమాటా అంతా బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. కావాలంటే మీకు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మగ్గుతూ ఉంటుందండి. ఈలోపు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నీ ఇందులో వేసుకోవాలి. దాన్ని అలా పౌడర్ చేసుకున్నాక అప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా ఉడకాలండి. టమాటా అది ఏ మిక్సీ ఎక్కర్లేదండి. ఇందులోనే మొత్తం అంతా బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అదిగోండి అలా చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా, అలా వచ్చే వరకు ఉడికించుకుంటే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని పోపు పెట్టుకుందామండి. వేరే ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు. పోపు ఎప్పుడు సిమ్లో పెట్టుకు వేయించుకుంటే బాగా ఎగుతుందండి. వెల్లుల్లిపాయలు చితక్కొట్టేసాను. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, పోపు వేగిపోయిందండి. పచ్చడిలో వేసేసుకుందాం. పోపు అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. టమాటా పచ్చడి రెడీ అయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.